సయ్యద్ అలీ తుర్కిస్తానము జయించి రాజ్యము త్యాగము చేసి ఫకీర వెళ్ళుట. తుర్కీదేవరాజు ఒక చక్రవర్తిని ధిక్కరించి స్వతంత్రమును ప్రకటించినందుకు బాబాగారు తన సోదరుడు అయిన సయ్యద్ అలీని అతని పొగురు అణచమని కొంత సైన్యమిచ్చి పంపి ఉండెను. సయ్యద్ అలీగారు సుమర్ రాజునకు అట్లు రాసి పంపెను. ఓ సుమర్ రాజా, నీ తండ్రి తాతలు మా తండ్రి తాతలకు బానిసులే కాదు, స్నేహితులుగాను ప్రవర్తించుచు ప్రతి ఏటా కప్పము చెల్లించుచుండ్రి. ఇప్పుడు నీవు కప్పము చెల్లించక మా తండ్రిగారి అంత్యక్రియలకను రాక ధిక్కరించినావు. మరియు నీ మతగురువున మాటలు విని ముస్లింలను బాధించుచున్నారట. భయపడి అనేక మంది దేశము వదిలి ఇతర ప్రదేశములకు వెళ్ళిపోవుచున్నారు. గాన వెంటనే మాకు చెల్లించవలసిన కప్పము చెల్లించుము, లేక ఇస్లామును స్వీకరించి సోదరుడుగుము. నీ దేశము నీకే ఉండెను. దీనివల్ల సర్వమతముల వారికి క్షేమము ఉండెను. ఇది నీకు ఇష్టం లేని ఎడల యుద్ధము తప్పదు. యుద్ధములో నీవు నాశనమగుదువు. రాజమంత్రులను సైన్యాధిపతులను పిలిచి ఈ జాబు చూపెను. గాన వారు ఇట్లనిరి: ముందు మనము బలహీనులమై ఉంటిమి, గాన వారికి బానిసలై ఉంటిమి. ఇప్పుడు మనము వారికన్నా ఎంతయో బలవంతులమై ఉన్నాము. మన సైన్యము ఎదుట వారి సైన్యము ఒక లెక్కనా? ప్రభు, నీవు భయపడక యుద్ధమని ప్రకటించుమనిరి. గాన మేము యుద్ధమును సన్నిధులై ఉన్నామని బదులు రాసి పంపెను. గాన సైన్యమును త్వరగా నడిపించుచు కోటను ముట్టడించెను. సుమర్రాజు వారి బలగము ఆయుధములు వగైరా ఎంతయున్నదో తెలుసుకొని రమ్మని తన గూఢచారులను పంపగా వారు వచ్చి రాజు ఇట్లు చెప్పిరి: వారి సైన్యము స్వల్పముగానే ఉన్నది, గుర్రములు చాలా తక్కువ, ఏనుగులు కొన్ని మాత్రమే ఉన్నాయని తెలిపిరి. గాన రాజకోటుపై నిలిచి సయ్యద్ అలీ, నీవు యువకుడువు, ప్రాణము కాపాడుకొని వెళ్ళిపొమ్ము. మా సైన్యము తర్ఫీదు పొంది అధికముగానే ఉన్నది అనేందుకు సయ్యద్ అలీ ఇట్లు చెప్పిరి: ఓ రాజా, మేము రాజకాంక్షతో యుద్ధములు చెయ్యము. మానవ సౌభాగ్యము మత స్వాతంత్రము కల్పించి మానవ సమానత్వము కాపాడి మానవులకు స్వరాంతర్యామి అయ్యి ఏకత్వముడైన నిజదైవుని గుర్తింప చెయ్యుటకే యుద్ధములు చెయ్యుదుము. ఓటమి దైవదినమయ్యున్నది అని చెప్పిరి. గాన మంత్రులు గురువులను ఇట్లు అనిరి: వీని పొగురు అణుచుటకు మన 500 మంది సైన్యమును చాలును. మా సైన్యము ఎదుట వారి సైన్యము ఒక లెక్కనా? అనేందుకు రాజు యుద్ధము ప్రకటించెను. విల్లు బాణములు సైనికులు 1,00,000 మంది యుద్ధ కవచములు ధరించి కత్తులతో పోరాడువారు 1,75,000 బురుజులలో నుంచి బాణాలు వెయ్యువారు 45,000 మంది ఏనుగులపై ఎక్కి యుద్ధములు చెయ్యువారు 1,00,000 మంది నేజాలు పట్టినవారు 7,500 డాలు గద వీరులు 5,000 ఉండిరి. వీరందరినీ ఏనుగుల ఇరుపక్కల నిలిపి సుమర్రాజు తన మంత్రులతో పాటు నిలిచి సయ్యద్ అలీని యుద్ధము ప్రారంభించమని గంభీరముగా పలికెను. సయ్యద్ అలీ సముద్రము వలె నిలిచి ఉన్న సైన్యమును చూచి ఆనందముతో పొంగిపోయెను. గాన శిరముపై ఉండిన కవచము బిగిసిపోయి అనేక కవచములు బదలాయించిరి. వీరి అంగరక్షకుడు సైనికులు 7,000 మంది కవచములు కూడా శరీరముపై బిగిసిపోయెను. గాన వారును అనేక కవచములను బదలాయించిరి. అప్పుడు సయ్యద్ అలీ గారు హజ్రత్ వయంబరు వారి ఈ హదీస్ అర్థము: వీరుల కత్తుల యొక్క నీడ కింద స్వర్గమున్నది అని పలికి ఇట్లనిరి: ఓ ముస్లిం వీరులారా, భద్రముగా అడుగులు వేసి అందరును ఏకముగా శత్రువులపై సింహము వలె పడుము. వారి హృదయములపై మీ యొక్కరి అచ్చుపడి వారి పాదములు ముడివేయవలను. వీరులారా, హృదయమందు దైవుని తలుచుకొని ఐక్యముగా వీరిపై పడుము. అనగానే వీరులు శత్రువులపై పడిరి. శత్రు సైన్యము కూడా ఏనుగులను ముందుకు నడిపి నగరాలు యుద్ధ వాయిద్యములు వాయించుచు ముందుకు సాగిరి. రణరంగంలో ప్రళయములు వచ్చినట్టులైనది. ఉభయ సైనికులు నారులు, నగరాలు శబ్దముతో జంతువులు గాబ్రాయి పరిగినవి. ఉభయ వీరులు ఒక్కొక్కరు కలబడిరి. తలలో కాయల వలె రాలెను. ముస్లిం సైనికులు 25,000 మంది షహీద్ అయ్యిరి. శత్రు సైనికులలో 3,00,000 వీరులు, 2,00,000 గుర్రములు హతులైరి. గుర్రములను ఏనుగులను బెదిరి తన వారిని తొక్కచ్చు అటు ఇటు పరిగెడెను. సయ్యద్ అలీ తన సైన్యమును ధైర్యము చెప్పుచు ఒంటరిగా నిలిచి ఉన్నది చూచి తన అంగరక్షకుని సైన్యమును
12,000 గుర్రపు ఏనుగుల రైతులతో పాటు సయ్యద్ అలీని చుట్టుముట్టెను. అప్పుడు సయ్యద్ అలీ విజృంభించి రాజు ఏనుగు తలపై తన కత్తితో బలముగా కొట్టెను. తల పగిలి ఆ ఏనుగు నేలకూలెను. గానా రాజు ప్రాణము కాపాడుకొనుటకై కోటకు పరిగెత్తెను. సయ్యద్ అలీ విజృంభణ అద్భుతముగా ఉండెను. ఏనుగుల తొండములను తాను చిక్కగా నారే హైదరీ చెయ్యుచు తొండములను నరకసాగెను. ముస్లిం సైనికులను సయ్యద్ అలీ సహాయము కోరుకు ఎగబడిరి. యుద్ధము భయంకరముగా జరుగుచుండెను. రాజు కోట గోడపై నిలిచి యుద్ధము తిలకించుచుండెను. అసర్ నమాజ్ యొక్క రాజ సైన్యము కోటలోనికి వెళ్ళిపోయెను. సయ్యద్ అలీ సైన్యము జయబేరి మ్రోగించుచు తన స్థానముకు వచ్చిరి. రాజు తన మహాలులో రాగానే రాణి చిడ్రరోవి ఇట్లనెను, ఓ రాజా, నేను చెప్పలేదా, కొంత సైన్య బలము చేకూర్చుకొని సయ్యదులపై తిరుగుబడుట మంచిది కాదు. మన పూర్వీకుల వలె వారితో స్నేహము పాటించుట శ్రేయస్సుకరమని. కానీ నా మాట వినక అపకీర్తి పాలైతిరి అనేందుకు రాజు కోపముతో ముఖము త్రిప్పుకొనెను. సయ్యద్ అలీ తన సైన్యముతో పాటు తన స్థానముకు చేరి నమాజ్ అసర్ చదివి రణరంగములో షహీదులైన ముల్లాల శివములను ప్రోగు చేసి దఫన్ చేసి వారి మోక్షము కోరుకు ప్రార్థించిరి. హతులైన 25 సైనికులను దఫన్ చేసిన పింపట వయంవరుల వారి హదీసు ఇట్లు పలికిరి. అర్థము: మానవుల ఆత్మ 5 విధములై ఉన్నది. ప్రవక్తల ఆత్మ, షహీదుల ఆత్మ, పుణ్యజనుల ఆత్మ. పై 3 విధములే ఆత్ములు ఈ శరీరమును వదిలిన వెంటనే స్వర్గమునందు వారి వారి స్థానములో చేరుకొనెను. 4వ ఆత్మ పాపిష్ఠులది. ఈ ఆత్మ తన శరీరము వదిలి భూ ఆకాశములో మధ్య నిలిచిపోవును. ఖయామత్ నాడు తీర్పు జరుగు వరకు అచుటనే ఉండెను. 5వది కాఫిరుల ఆత్మ. శరీరమును వదిలిన వెంటనే నరకములో చేరిపోవును. మరి ఇట్లనిది, ఆత్మ దైవజ్ఞ అయ్యి ఉన్నది. ఇట్లు బోధించినందుకు సైనికులు చాలా ఆనందించిరి. పింపట మగ్రిబ్ నమాజ్ చేసి చూడగా గాఢమైన మబ్బులు అలుముకొని ఉండెను. అది అమావాస్య అయ్యినందున యుద్ధములో గాయమై ఉన్న వారి గాయాలకు కట్టును కట్టి చికిత్స చేయుటకు వెలుతురు లేకుండానే వీరి వద్ద ఉండే నూనె, యాషాలు, చుట్టులు మొదలైనవి శత్రువుల యొక్క అగ్నిబాణముల బలి అయ్యి ఉండెను. గానా సయ్యద్ అలీ గారు తమ వారితో మనకు సహాయము చెయ్యను అని చెప్పి వజూ చేసి ఇట్లు దువా చేసిరి. సర్వలను పోషించుచు కాపాడుచున్నావో అల్లాహుతాలా, మా యొక్క పరిస్థితి కష్టములు నీకు తెలిసేయే ఉన్నవి. నీ సేవకులనేక మంది షహీదయ్యి ఉన్నారు. ఇప్పుడు ఉన్న వారిలో చాలామంది గాయములతో బాధపడుచున్నారు. మా వద్ద ఉండిన వస్తువులు నాశనమైనవి. ఇక నీవే మాకు గతి సర్వశక్తులు కలిగిన ఓ దేవా, మాకు వెలుతురు ప్రసాదించుము అని ప్రార్థించుచుండగా చంద్రుడు ఉదయించెను. దాని వెలుతురులో గాయములకు మందు వేసి కట్లు కట్టిరి. వంట చేయువారు వంటలు చేసి సైనికులకు అన్నము వడ్డించెను. కోటలో రాణిగారు చంద్రుని చూచి రాజును పిలిచి, ఈ దినము అమావాస్యము కదా, చంద్రుడు ఎట్లు పుట్టెను అని అడిగినందుకు జ్యోతిష్యులను రప్పించి విచారించగా వారును ఏమీ చెప్పలేకపోయిరి. అప్పుడు శంషుద్దీన్ అని తుర్కీ దేశపు మహనీయుడుండగా అతని రప్పించి అడిగినందుకు ఆయన ఇట్లనెను, ఓ రాజా, జాదు మంత్రతంత్రములు భూమిపై మాత్రము జరుగును, కానీ ఆకాశముపై జరగవు. ఇది ఏకైక దైవప్రియమును మహిమ అయ్యి ఉండవచ్చును. అరబ్బులో ఇట్లు కోరగా ప్రవక్త గారితో ఇట్లు జరిగి ఉండెను. నాకు తెలిసిన మట్టుకు ఈ కోటలో అట్టి మహనీయుడు ఎవ్వరునూ లేడు. గానా కోట బయట ముస్లిం సైన్యములో ఎవరైనా ఉన్నాడేమో గూఢచారులను పంపి తెలుసుకునుము అనిది. గూఢచారులు వచ్చి సయ్యద్ గారి ప్రార్థనతో ఇట్లు జరిగినదని విషయములన్నీ వివరించి చెప్పిరి. అహ్మద్ గురువులు రాజును పిలుచుకొని దైవస్థానములో పోయి విగ్రహములతో ఇట్లు ప్రార్థించిరి. ఓ దేవుల్లారా, మొహమ్మద్ సేవకులు మాపై పడి మమ్మలను నాశనము చేయుచున్నారు. మీరు మా దేవుళ్ళై ఉన్నారు. వారిని నాశనము చేసి మమ్మలను కాపాడమని పూజింపసాగిరి. కానీ మొహమ్మద్ గారి నమాములు పలుకగానే విగ్రహములన్నీ బోర్ల పడెను. ఇది చూచి రాణిగారు జ్యోతిష్యులను ఇట్లనిరి, ఆకాశముపై జరుగు అమానుష కార్యక్రమాలు నిజదేవుని మహిమ అయ్యి ఉండెను. సయ్యద్ అలీ దైవభక్తుడై ఉన్నాడు. అతనితో పారు మనకు శ్రేయస్కరము కాదు. గానా రాజీకొచ్చుచున్నామని వార్త పంపుమని చెప్పినందుకు వార్త పంపి మరో దినం రాణిని, మంత్రులను, సైన్యాధిపతులను పిలుచుకొని
సయ్యద్ అలీగారు వద్దకు వచ్చి క్షమాపణ వేడుకొని ఇట్లనెను. మా తండ్రి తాతలు మీతో స్నేహంగా ఉండి ఇస్లామును గురించి ఇస్లాం దైవిక మతమని చెప్పుచుండ్రి. కానీ మత గురువుల భయముతో ఇస్లామును స్వీకరించలేదు. ఇప్పుడు అదృష్టము నాకు లభించినది అని భార్య బిడ్డలతో పాటు ఇస్లామును స్వీకరించి మత గురువుల దేశములో పితలాటకం లేపోదురయో కొంతకాలము మీరు నా సింహాసనము పవిత్ర పరచవలనని కోరగా అటులనే కానిమ్ము అని అచట నుంచి నిలిచిరి. ఇస్లాం మాకు బోధించమని రాజు కోరగా ప్రవక్త గారి హదీసులు ఇట్లు చెప్పిరి. లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదు రసూలుల్లాహి. సృష్టి లాయకరుడై స్వరాంతర్యామి అయ్యి పోషకుడే నిజదేవుడి అల్లాహు తాలా ఒక్కడే, అతని మినహా ఎవ్వరునూ దేవుళ్ళు కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్త. మానవులను శైతాన్ మోసగించి నానా కృత్రిమ దేవుళ్లను సృష్టింపచేసినాడు. ఇది నిష్ప్రయోజనము. ఇట్టి వారికి మోక్షము కలుగుదని బోధించిన వారు హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిజదేవుని కడపటి ప్రవక్తని నమ్ముటయే శ్రేయస్సుకరము. అట్లు నమ్మిన వారు దేవుని అనుగ్రహమునకు పాత్రులగుదురు. ఇట్లు దేవుని ప్రవక్తను నమ్మిన పింపట పాటించవలసిన కార్యములివి. పాంచ్ అనాసి పంచభూతములతో సృష్టింపబడి ఉన్న ఈ శరీరానికి 5 పూటల నమాజ్ ప్రతిదినము చేయుటకు దైవ ఆజ్ఞ అయినది. ఆత్మశుద్ధి పొందుటకై 1 పొద్దులు అవసరము గాన ప్రతి రంజాన్ నెలలో 1 పొద్దు నుండుట ఫరజ్ అయినది. ఆత్మశుద్ధి పొందుటకై 1 పొద్దులు అవసరము చేయుటకు దైవాజ్ఞ అయినది. తన అవసరములు పింపట మిగిలిన ధనముపై 100కి 2.5 రూపాయలు ప్రతి సంవత్సరము బీదలకు దానము చేయవలెను. సిరి సంపదల దేహారోగ్యము బాగా ఉన్న ఎడల ఒకసారి ఆయన హజ్ చేయవలెను. అచ్చట అదిమానవుడు జన్మించినాడు. దేవుడు పూజించుటకు నిర్మింపబడిన ఆది దేవస్థానము కాబా ఉన్నది. పైన చెప్పబడిన కార్యములు చెయ్యని ముస్లిం శిక్షకు పాత్రుడగును. ప్రతి ముస్లిమునకు నమాజ్ అతి ముఖ్యమైనది. ధనికుడైనను బీదవాడైనను నల్లవాడైనను తెల్లవాడైనను ఏ దేశస్థుడైనను మానవజాతి ఒక్కటే. మానవులలో పవిత్రులని నీచులని పాటించుట మహాపాపమగును. తన నిజదేవుణ్ణి పూజించుచు సత్కార్యములు చెయ్యువాడే ప్రియుడు. గొర్వలపై దయ కలిగి ఉండట మానవ ధర్మమే అయినది. దుర్మార్గులను దైవ వ్యతిరేకులను అనుచుట సజ్జనుల బీదల సేవ చెయ్యుట అతి ముఖ్యమైనది. సమాజంలో శాంతిని నేర్కొల్పట ముఖ్య ధర్మమని బోధించిరి. ఇది విని రాజు రోధించెను. ఎందుకు దుఃఖించుచున్నావని అడుగగా అతడిట్లనెను, మేము ఇంతవరకు అనేకమైన పాపములు చేసినాము, మమ్ములను దేవుడు క్షమించునా అనిందుకు సయ్యద్ అలీ గారు ఇట్లనిరి, మానవుడు సమాజముగా పాపము చెయ్యును, కానీ చేసిన పాపమునకు పశ్చాత్తపడి తౌబా చేసిన ఎడల దేవుడు దయగలవాడు, మన పాపములను క్షమించగలడు. ముఖ్యముగా కలిమ్మ చదివి ఇస్లామును స్వీకరించిన వారి యొక్క వెనుకటి పాపములు లెక్కకు రావు, అవి క్షమించి వేయబడెను. ఇక శాంతి మార్గముపై నడిచి దేవుని ప్రీతికి పాత్రుడగము అని చెప్పినందుకు అతడు సంతోషపడెను. సయ్యద్ అలీ 7 దినముల వరకు అచటయుండి జరిగిన విషయములన్నీ రాసి ఒక జాబు చక్రవర్తి అయిన సుల్తాన్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ గారికి పంపిరి. మరోనాడు తమకొద్దున్న అన్నగారికి నమస్కరించుటకై సీస్తాన్ మనకు ప్రయాణము కట్టిరి. కానీ మార్గము మధ్యలోనే ఒక జాబు తన సోదరుడు అయిన సయ్యద్ ముర్తుజా గారు రాసినది తనకు అందినది. సయ్యదినా బాబా ఫక్రుద్దీన్ గారు రాజ్యమును త్యాగము చేసి ఫకీరై కాశ్మీరు దేశము దిక్కు వెళ్ళిన విషయములన్నీ వివరముగా రాసి వెంటనే సీస్తాన్ మనకు రావలెనని రాసి ఉండిరి. ఈ జాబు చదివి తనపై పిడుగు పడినట్లు నిర్గాంతుడైపోయెను. అన్నగారు లేని సీస్తానము నాకెలా అని తాము తెచ్చి ఉన్న సొమ్మును ఖజానాలు చేర్చామని సీస్తాన్ మనకు పంపించి తాము కూడా బాబాను వెదుకునొచ్చు కాశ్మీర్ దిక్కుకు ప్రయాణమేరి. మార్గము మధ్యలో సుల్తాన్ ముర్తుజా గారు కూడా చేరిరి. సయ్యద్ అలీ తమ్ముణ్ణి కౌగలించుకొని, నీవు సింహాసనము వదిలి ఎందుకొచ్చినావు? అన్నగారు లేని సింహాసనము నాకెలా అన్నయ్య అని ఏడవసాగెను. అచట అమ్మగారున్నారుగా భయమేలా అనిందుకు సోదరులిద్దరూ కలిసి కాశ్మీర్ దేశమునకు వెళ్ళిరి. వీరు వచ్చుచున్నారని సుందర్ రాజుకు తెలియగానే ఇస్తాక్బాల్ కోరుకు ముందుకు వచ్చి గౌరవముగా తీసుకొని తన మహాలులోకి పోయెను. 3 దినములు ఉంచుకొని ఆయాసము తీరిన పింపట బాబాగారు వచ్చి ఇచట ఉండిన విషయములను తనకు పుట్టి ఉండిన కుమారుణ్ణి బాబాగారు తీసుకుపోయిన విషయములన్నీ చెప్పి ఇప్పుడు బాబాగారు సులేమాని కొండలలో ఉన్నారని చెప్పెను. కాన ఈ సోదరులు ఇద్దరును సులేమాన్ కొండలకు ప్రయాణము కట్టిరి.
ఇప్పుడు రాణీలందరూ సయ్యద్ ముర్తుజాను చూచి విలపించిరి. ఎందుకు ఏడుచున్నారని అడుగగా వారిట్లనిరి, సయ్యద్ ముర్తుజా 7 ఏళ్ల వారై ఉన్నప్పుడే తండ్రి చనిపోయెను. ఇప్పుడు అన్నగారు కూడా ఫకీరే దేశదిమ్మరుడై వెళ్ళినాడు. ఈ పిల్లవాని దురదృష్టమును చూచి మనకు జాలి కలిగి ఏడ్పు వచ్చినదని చెప్పిరి. గాన ముర్తుజా గారిట్లనిరి, నాకేమీ భయము లేదు. అల్లాహుతాలా సర్వలను కాపాడుచున్నాడు. నన్ను కూడా అతడే కాపాడును. మీరును అతనిని ప్రార్థించుము అనిరి. సోదరులు ఇద్దరుని తమ వారితో సహా సులేమాన్ కొండలకు ప్రయాణమై ఇచట బాబాగారిని చేరుకునిరి. బాబాగారు ఇద్దరు సోదరులను కౌగిలించుకునిరి. బాబాగారు సయ్యద్ అలీ గారితో ఇట్లనిరి, నీకు తుర్కిస్తానము అప్పగించి ఉంటిని, అంతలోనే అచట నుంచి వచ్చినావా అనిందుకు వారిట్లనిరి, అచట విషయములు మీతో స్వయముగా విన్నవించవలనని బయలుదేరితిని. కానీ మీరు రాజ్యము వదిలి వెళ్ళనారని తెలిసినందుకు మీ సన్నిధికై రావాలనని ఇట్లు వెళ్ళితిని. కానీ దారి మధ్యలో చిరంజీవి ముర్తుజా కూడా చేరెను. యతీం ఈ పసివానిని వదిలి వెళ్ళినందుకు చాలా విచారమైనది. గాన అతనితో పాటు మీ వద్దకు వచ్చుతునగా బాబాగారు ఇట్లనిది, ముర్తుజాను యతీం అని మీరు ఎట్లు చెప్పగలరు? ఎట్టవానికి యతీం అని చెప్పవచ్చును మీకు తెలియన్నదా? రిసాలే జవాహిరుల్ బహర్ అను పుస్తకం చదివినారు కదా, దానిని చదువును అనిందుకు సయ్యద్ అలీ కన్నా ముందు ముర్తుజా గారు చదివిసాగెను. చదువుట పూర్తి అయిన పింపట ఖురానే షరీఫ్ తీసుకుని 5 సూరాలు చదివి మనిది. గాన ముర్తుజా గారు ఖురాన్లోని 5 సూరాలను చక్కగా చదివాను. దానికి అర్థములు తాత్పర్యములు అరబీ, పహ్లమే, ఇబ్రానీ, తుర్కీ మొదలగు 5 భాషలలో బోధించిరి. గాన ఆయా భాషలు వచ్చిన వారందరూ ఆనందించిరి. అప్పుడు బాబాగారు ఇట్లనిరి, సయ్యద్ అలీయను సయ్యద్ ముర్తుజాను ఖురానే షరీఫ్ యొక్క తర్జుమా తాత్పర్యము చక్కగా తెలిసిన వారే ఇండియు ఇతడు యతీం అని చెప్పుచున్నారు. యతీం అనగా విద్య వినేదతలు తెలియనివాడు అని తెలిసియు అతడు యతియు పసివాడు పిల్లవాడు అని చెప్పుచున్నారు అనేందుకు సయ్యద్ అలీ ఇట్లనెను, మీరు చెప్పినది వాస్తవమే, కానీ ముర్తుజా పిల్లవాడు గాన కనీసము అతనికి వయస్సు వచ్చు వరకైనా మీరుండుట మంచిదని నా అభిప్రాయం అనేందుకు బాబాగారు ఇట్లనిది, హజరత్ మూసా అలైహిస్సలాం గారి యొక్క చావు సమయంలో హజరత్ ఇజ్రాయిల్ వచ్చి ప్రవక్త గారి సలాము చేసిరి. గాన మీరెందుకు వచ్చినారని నాకు అర్థమైనది చెప్పి తన బిడ్డలను చూపి వీరంకను పసివారి నా పింపట విరగతి ఎమ్ముగను అని చింత చేయుచుండగా ఇట్లు దైవవాక్యము వినబడినది, ఓ మూసా, ఆ పెద్ద రాతిపై నీ ఆశాతో కొట్టుము అనేందుకు ఆ రాతిపై తన ఆశాతో కొట్టగా ఆ మహిమగల ఆశ యొక్క దెబ్బతో ఆ రాతి గుండు 2 ఉప్పురైనది. ఒక భాగంలో గుంత, అందులో నీళ్లు, దానిలో ఒక మేండు కప్ప తన నోటితో పచ్చని గడ్డిపోచు పట్టుకొని ఉన్నది. చూడు మూసా, ఈ రాతి లోపల ఉన్న ప్రాణిని కాపాడుచున్నాను, నీ బిడ్డలకు కాపాడుట నాకెంత పని అని నాడు కదా. ఇక సయ్యద్ ముర్తుజాను గుర్తించి మనకు చింత ఎలా? దేవునిపై సంపూర్ణ విశ్వాసము గల వారికి అతడు తప్పక కాపాడును అనేది సయ్యద్ అలీ గారు తుర్కిస్తానముపై యుద్ధము చేసిన విషయములు చెప్పబోగా అవసరము లేదు. మురాకిబాలి సర్వ విషయములు చూచి వీరందరితోనూ నీ విషయములు చెప్పిన వినందుకు సయ్యద్ అలీ గారిట్లనిరి, స్మర్రాజు మీ కోరుకు చంద్రుని వంటి రూపవతి అయిన తన కూతురుని మరియు తన సోదరుని కూతురైన 2 కన్యలను కానుకగా పంపినాడు. వారిని ముఖ్య పట్టణమునకు పంపి నేను చిటకి వచ్చినానని చెప్పినందుకు బాబాగారు ఇట్లనిరి, నాతో పాటు నీవును చదివిన వాకియత్ సమాలే జవహర్ అను పుస్తకములోని అస్థి విషయము మరిచినావా అనగా నేను మరిచినాను, ఈ విషయమేదో వివరింపు అనేందుకు ఇట్లు చెప్పిరి. కబ్రస్థానం ముందు ఒక గోరి వద్ద ఒకడు ప్రతిదినము తప్పగా కూర్చొని చుండగా చూచి హజరత్ ఈసా అలైహిస్సలాం గారు అతనితో ఇట్లు అడిగిరి, నీవెవ్వరు? ఈ గోరీలో ఉన్నవారు నీకేమీ కావలెను? నీవు ప్రతిదినము వచ్చి ఇట్లు కూర్చున్నటకు కారణమేమి అని అడిగిరి. గాన అతడిట్లనెను, స్వామి, ఈమె నా భార్య మహరూపవతి, మా ఇద్దరిలో గాఢమైన ప్రేమ ఉండినది. ఈ లోకములోనే కాదు, మేము చనిపోయినా దూరము కాకూడదు. గాన నేను చనిపోయినను నీవు చనిపోయినను మనము ఆ గోరి వద్ద ముజావరు అయ్యి కూర్చోవలను ఖరారు చేసుకుంటుమి. కొంతకాలము పింపట నా భార్య చనిపోయినది. ఖరారు మేరకు ఆమె గోరి వద్ద ముజావరి చేయుచున్నాను. ఆమెను ఒక క్షణమైనను మరవలేను అని ఏడ్చెను. గాన ఈసా గారిట్లనిది, ఈమె జీవితము ముగినది.
గాన ఈమె బ్రతికి గోరు నుంచి లేచి వచ్చిన ఎడల నీ జీవితము నుంచి ఎంత ఇవ్వగలనని నందుకు నాకున్న జీవితము నుంచి అర్థ జీవితము ఆమెకిచ్చినదని గాన హజరత్ ఈసా అలైహిస్సలాం గారు అల్లాహ్ తాలాతో ప్రార్థించగా ఆమె బ్రతికి గోరు నుంచి చంద్రుని వలె బయటికి వచ్చినది. అతడు ఈసా గారి పాదములకు నమస్కరించి, బ్రతికించినది స్వామి, 30 ఏండ్ల నుంచి ఈమె కోరుకు దుఃఖించు చుంటి నన్ను, వీరు ఇద్దరు సంతోషముగా జీవితము గడుపుచుండ్రి. ఒకనాడు ఒక రాజకుమారుడు మహారూపవంతుడైన యువకుడు వేటకై వెళ్ళి అచ్చటికి వచ్చి చూడగా చంద్రుని వంటి ఒక స్త్రీ ఒక చెట్టు కింద కూర్చున్నది. ఒక పురుషుడు గాఢమైన నిద్రలో పన్నుకొని ఉండెను. ఆమె రూపమును చూచి ఆ రాజకుమారుడు ఆమెను మోహించెను. ఆమె కూడా మొదటి చూపులోనే రాజకుమారునికి తన హృదయము ఇచ్చివేసి, నీవెవరిని ప్రశ్నించినందుకు, నేను రాజకుమారుడిని, నీ రూపము చూచి నిన్ను ప్రేమించుచున్నాను. ఆ పండుకున్న వాడెవడను అడగగా అతడు ఒక దొంగ నన్ను బలవంతముగా ఎత్తుకొని ఇక్కడికి తెచ్చినాడని చెప్పినది. రాజకుమారుడు ఇట్లా నేను నా హృదయము నిన్ను మోహించినది, నీకు ఇష్టమైతే వెళ్ళి రమ్ము, నిన్ను పెండ్లి చేసుకుందెను. దొంగను ఎప్పటికైనా చంపవచ్చును, మొదటి నీవు వెళ్ళి రమ్మని చెప్పును. ఆమె వెళ్ళి అతని గుర్రముపై కూర్చొని పోయెను. కొంతసేపటికి అతనికి మెలకువై చూడగా భార్య కనబడలేదు. దిగులు పడి అటు ఇటు చూడగా గుర్రములు కాళ్ళు గుర్తులు కనబడినవి. కాబట్టి ఆ దారిన పరుగిడి చూడగా ఒక రాజకుమారుడు తన భార్యను గుర్రముపై తీసుకొని పోవుచున్నాడు. అయ్యా, నా భార్యను వదలము, ఇది ధర్మము కాదు, ఆమె లేనిది నేను బ్రతకలేను అని మొరపెట్టసాగెను. ఇతడు నన్ను వదలడు, మొదట ఇతని చంపమని చెప్పలేదా అని ఆమె చెప్పగా రాజకుమారుడు ఇతనితో ఇట్లా నీవు ఈమెను బలవంతంగా తీసుకొని వచ్చి ఈమె నా భార్య అనుచున్నావా? నీవు దొంగవై ఉన్నావు, నిన్ను శిక్షించదనను. ఇతనిని పట్టుకొని రమ్మని తన బాడీగార్డులైన సైనికులకు ఆజ్ఞాపించెను. వారితనిని పట్టుకొని రాజు వద్దకు తెచ్చిరి. రాజకుమారుడు రాజుతో ఇట్లు మనవి చేసెను, ప్రభువా, ఇతడు మహాదొంగ, ఈమెను బలవంతముగా ఎత్తుకొని వచ్చినాడు, ఇతనిని శిక్షింపమనెను. నీవేమీ చెప్పదనమనగా, అయ్యా, ఈమె నా భార్య, రాజకుమారుడు బలవంతముగా ఎత్తుకొని వచ్చినాడని చెప్పినందుకు ఈమె నా భార్య అని సాక్షి ఎవరున్నారని రాజు అడిగెను. ఇతడు హజరత్ ఈసా వయంబరుడు వారే సాక్షి అని చెప్పినందుకు రాజు ఇట్లా ప్రవక్త గారిని ఇతడు సాక్షి పెట్టినాడు గాన నిజ విషయము తెలియనదే తీర్పు చెప్పుటం సాధ్యము కాదు అని చెప్పి ఇతనితో ఇట్లా సాక్షిగా ఈసా అలైహిస్సలాము గారిని పిలుచుకొని రాగలవా అని అడిగినందుకు రేపటి లోపల తప్పగా పిలుచుకొని వచ్చేదనని సెలవు తీసుకొని వెళ్ళను. పింపట ఆ స్త్రీ రాజుతో ఇట్లా అతడు తప్పించుకొని పోవునడకు ఇట్లు చెప్పినాడని. కాన రాజు కొంతమంది గూఢచారులను అతని వెంట పొండి అతని విషయం తెలుసుకొనుమని పంపిరి. ఇతడు అడవిలో వచ్చి ఈసా గారిని తెలుసుకొని చింతకాంతుడై పండుకొనెను. కొంతసేపైన తరువాత రాజు గూఢచారులు వచ్చి అతని లేపి, ఏరయ్యా ఈసా గారు, వారిని పిలుచుకో వచ్చేదను, ఇచట హాయిగా పండుకున్నావా అని అడిగినందుకు ఇతడిట్లా ఈసా గారు ఎక్కడున్నారో ఇచటికి పోవలెనని చింతించుచు వారిని తలుచుకొని పండుకొంటిని. కలలో ఈసా గారు వచ్చి, చింత చేయకుము, రేపు తప్పగా రాజు దర్బారులో నేను వచ్చేదనని చెప్పి ఉన్నారు అనిందుకు వారికి ఇతనిపై అనుమానము కలిగి రాజు వద్దకు పట్టుకొని వచ్చిరి. రాజు మంత్రులను పిలిచి ఈ విషయమును గురించి మీ అభిప్రాయం ఏమున్నదో అనిందుకు వారిట్లనిరి. నాయిదా, రేపు అనినాము గాన ఈ రాత్రి గడిచిపోనిమ్ము, రేపు దర్బారులో తీర్పు చెప్పవచ్చును అనిరి. మరో దినము దర్బారులో రాజు అతన్ని పిలిచి, ఏరయ్యా, నీ సాక్షి అని అడిగిన వెంటనే ఒక చల్లని జ్యోతి ఆవరించినది. అందునుంచి హజరత్ ఈసా అలైహిస్సలాం గారు దర్బారులో ప్రవేశించిరి. రాజులను మంత్రులను లేచి నమస్కరించి, ఈ పురుషుడు మిమ్ములను సాక్షిగా కోరుచున్నాడు అనిందుకు వారిద్దరూ దర్బారులో రప్పించి ఆ స్త్రీతో ఇట్లనిరి, నీ విషయమంతయో నాకు తెలియను, అది ఇప్పుడు అనవసరము, అతడు నీకు చేసిన ఎహసాన్, మేలు, సహాయము అతనికి వాపసు చెయ్యుము అనిందుకు ఆమె అంగీకరించినది. గానా కిబ్లా దిక్కు తిరిగి చేతులు ఎత్తి, యా అల్లా, ఇతడు నాకు ఇచ్చిన ఇతని అర్థ వయస్సు ఇతనికి వాపసిచ్చినానని పలికిన వెంటనే ఆమె మట్టి ఆయిరాలి పడినది. అప్పుడు ఆకాశవాణి ఇట్లు పలికినది, తన నిజదేవుని వదిలి ఇతరులను పూజించు వారి గతి కడుకు ఇంతే అగును. అందరూ ఆశ్చర్యపడి విషయము అడుగగా ఈసా గారు వారి విషయమంతయు వివరించిరి. ఈ పురుషుని పేరు జమాల్,
ఆ స్త్రీ పేరు జాహెరా. రాజు రేపు ఆదిల్, ఆ దేశపు పేరు షమ్ అని ఉన్నది. పై విషయము చెప్పిన పిమ్మట బాబాగారు సయ్యద్ అలీతో ఇట్లు చెప్పాను. మిమ్ములను తుర్కిస్తానంపై పంపిన పిమ్మట ఒకనాడు నేను సింహాసనుడై ఉండగా గుర్రపు వ్యాపారుల ఒక కఫీలా వచ్చినది. వారి వద్ద 3000 గుర్రములుండెను. అందులో ఉత్తమ జాతి గల అపురూపమైన ఒక గుర్రము ఉండగా దానిని నాకు కానుకగా సమర్పించిరి. ఆ గుర్రము యొక్క పుట్టుటకైన దాని గుణములను శ్రద్ధగా పరిశీలించసాగితి. ఆ మోజులో పడి దేవుణ్ణి మరిచితిని. హృదయముందు ఎల్లప్పుడూ జరుగుచుండిన జిక్కర్ దైవ స్మృతులను ఆగిపోయినవి. ఒక ఫిర్యాదు వచ్చి నన్ను అతని ఫిర్యాదు వెంటనే వినలేదు. నాతో జరిగిన ఈ తప్పునకు ఉలమాలా దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. ప్రజలను కాపాడుట ఖలీఫా రాజధర్మమై ఉన్నది. దేవుని మరిచి ప్రజలకు నిర్లక్ష్యము చెయ్యివారు ఖలీఫా కానే రాదని బదులు చెప్పిరి. గాన నా హృదయములో దేవుని భయము అధికమైనది. అప్పుడు పైగంబరుల వారి ఈ హదీస్ జ్ఞాపకమునకు వచ్చినది. దాని అర్థమిది: రాబో ఒక కాలములో నన్ను అనుసరించు వారు కూడా 5 కార్యములను ప్రేమించి 5 కార్యములను మరిచెదరు. అనగా ఈ ప్రపంచమును ప్రేమించి అకీబత్తు మరిచిపోదురు, ధన ప్రియులగుదురు, కాని దేవునికి జవాబు ఇయ్యవలను. విషయమును మరిచిపోదురు, తప్పులను పాపములను అధికముగా ప్రేమతో చేయుదురు, కాని తన చావును మరిచిపోదురు. భార్యను ప్రేమించుదురు, కాని స్వర్గములోను అప్సరసలను పొందుటకు ప్రయత్నించురు. తల్లిదండ్రులను బాధించుదురు, బంధుమిత్రులను మరిచిపోదురు, పాపములను అధికముగా చేయుదురు. సోదరా, నాకు ఈ హదీస్ జ్ఞాపమునకు రాగానే నేను చేసిన తప్పును గుర్తించి దేవునికి ఏమని జవాబు ఇయ్యవలనను భయము పుట్టినది. గానా రాజ్యమును త్యాగము చేసి ప్రపంచ సౌఖ్యములను మానుకున్నాను. తల్లిగారు అనుమతి పొంది గురువును పొందుటకై వెళ్ళినాను. గానా, నీవు కానుకలుగా తెచ్చిన ఈ కన్యలు నాకెలా? ఇది విని సయ్యద్ అలీ గారు, అట్టి రాజ్యము నాకెలా? నేను కూడా నీ వెంటనే ఉండుటకు నిశ్చయించుకున్నాను. గానా తుర్కిస్తానమునకు పొమ్మును, నాకు ఆజ్ఞాపించకము అని చెప్పాను. బాబా గారు ఏమీ చెప్పక కొన్ని దినములు పిమ్మట సయ్యద్ ముర్తుజా గారిని పిలిచి, నీవు సిస్తాన్మునకు పోయి రాజ్యము పాలించుము అని ప్రవక్త గారి ఈ హదీస్ చెప్పిరి. దేవుని వద్ద ఈ 3 ప్రార్థన ఆ వెంటనే అలకింపబడినది. మొదటి వారు మజూలం అనగా బాధింపబడిన వారు. రెండవ వారు ముసాఫీరులు, వారికి కష్టముండును. వారికి సహాయము చేసిన వారిని గురించి దువా చేసిన లేక వారిని బాధించు వారి గురించి బద్దువా చేసిన ఎడల దేవుడు అలకించెను. మూడవది తల్లిదండ్రులు చెయ్యు దువా అలకింపబడెను. నీ కోరుకు తల్లిదండ్రులు దువా ఉండెను ఉన్నది. నా ఆశీర్వాదము కూడా ఎల్లప్పుడూ ఉండెను. నేను ముసాఫిర్ అయినాను, నేను దువా చేయుచున్నాను. దేవుని ఆజ్ఞలను పాటించి అతనికి సిజ్దా చెయ్యము. ఎవ్వరిని బాధింపకము. బాధలో ఉన్నవారికి సహాయపడుము. వారి యొక్క దువా కూడా లభించును. దేవుడు ఈ చిన్న వయసులోనే నీకు మహావిద్యలు ప్రసాదించినాడు అని మరి ఒక హదీసు ఇట్లు చెప్పిరి: బాల్యము నుండి విద్య చేర్చిన ఎడల అది రాతిపై చెక్కినట్లుగాను అని చెప్పిన ప్రియమైన తమ్ముడా, నీవు అలీ నబీ హజరత్ అలీ గారి సదంతి వాడు అయ్యి ఉన్నావు. మన పెద్దల ఆశీర్వాదముతో నీ యొక్క ఇహలోక పరలోక కార్యములన్నీ సౌఖ్యముగా జరుగును. గానా వెంటనే పోయి అమ్మగారి సేవలు చెయ్యము అనిందుకు ముర్తుజా గారు సయ్యద్ అలీ గారి వద్దకు వచ్చి ఇట్లనెను: అన్నయ్య గారేమో నన్ను సీసాన్మనకు వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించుచున్నారు. నాయనగారు స్వర్గస్థులై ఉన్నారు, అమ్మగారు ముసలివారై ఉన్నారు. నేను పిల్లవాణ్ణి కదా. గానా మీరు వచ్చి రాజ్యము పాలించుము, నేను మీకు సహాయకారిగా ఉందును అని చెప్పినందుకు సయ్యద్ అలీ గారు ఇట్లనిరి: బాబా ఫక్రుద్దీన్ గారు ముసాఫరిలో ఉన్నారు. వారు అనేక దినములు దైవధాన్యములో నిలిచిపోవుదురు. అట్టి సమయములో నేను వారికి సహాయముగా ఉండవలను. గానా నీవు వెళ్ళుము, నేను కొన్ని దినములు పిమ్మట వచ్చుదని చెప్పి కౌగలించుకొని ముద్దు పెట్టెను. ముర్తుజా గారు అన్నగార్ల పాదములకు నమస్కరించి ఏడ్చు వెళ్ళుచుండగా చూచిన వారందరూ ఏడ్చిరి. ఇది చూచి సయ్యద్ అలీ గారిట్లనిరి: ఏడవకండి, దుఃఖము ఆపు చెయ్యండి. ఏడవవలసిన ఎడల తమ తమ పాపములను తెలుసుకొని క్షమించి దేవ అని ఏడ్చండి. మమ్ములను దేవుడు శాంతిమతమైన ఇస్లాము నందు జన్మింపజేసినందుకు అతనిని ప్రార్థించుము అని బోధించిరి. సయ్యద్ ముర్తుజా సిస్తాన్మనకు వెళ్ళిపోయిరి. అప్పటికి బాబా గారి వద్ద 7700 భక్తులు చేరి ఉండిరి. వీరందరూ బాబా గారి దయతో మహా విద్యావంతులను, హాఫీజులను, సూఫీలును అయ్యిరి. సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ గారు తన సోదరులైన సయ్యద్ అలీతో కోహె సులేమాన్ విషయములు చెప్పి ఇట్లు చెప్పిరి: అల్లాహుతాలా హజరత్ సులేమాన్ అలైహిస్సలాం గారికి మహారాజ్యము ప్రసాదించి ఉండెను. అటువంటి రాజ్యము సులేమాన్ గారికి తప్ప ఎవరికి ఇవ్వలేదు.
సులైమాన్గా ప్రయాణమైన ఎడల 25 మైళ్ళ వరకు మానవుల సైన్యము, 25 మైళ్ళ వరకు జన్నతుల అప్సరుల సైన్యముండెను. 25 మైళ్ళ వరకు వీరి సింహాసనము రకరకాల వజ్ర వైడ్యూరములతో అలంకరించబడి ఉండినది. ఈ సింహాసనము భూమిపైన కాక గాలిపైన కూడా ఎగరి వచ్చుచుండినది. ఈ కొండపై దిగుచుండెను. ఇప్పుడు ఆ సింహాసనము, ఆ మహారాజ్యము ఏమినది సోదరా? ఈ ప్రపంచము రాజ్యము గతి ఇంతే. ఇది విని అందరూ సజీవుడైన అల్లాహుతాలాను స్తుతించిరి. కొన్ని దినముల వరకు ఆ కొండపై ఉండి దైవధన్యములు జికిర్ నమాజ్ చేసేది.